భూలోకంలోంచి తిరిగి వెళ్లిపోయి బాగి కడుపున బిడ్డగా జన్మనెత్తి మనోహరికి చుక్కలు చూపించబోతున్న అరుంధతి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. బాగీని చంపాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు మనోహరి, చిత్ర ఇద్దరు కూడా. కానీ ఈలోగా చిత్ర అయితే ప్రస్తుతానికి అక్కడున్న అరుంధతికి భయపడుతుంది. కానీ మనోహరి మాత్రం బాగి చనిపోతే నీకు తోడుగా వస్తుంది, నీ చెల్లెల్ని కూడా నీకు తోడుగా పంపించబోతున్నానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఈలోగా అక్కడ ప్రమాదంలో ఉన్న తన చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ చిత్రలోకి వెళ్లి ఎలా అయితే బాగిని కాపాడుతుంది. ఇక చిత్ర తనని కాపాడిందని చెప్పడంతో ఒక్కసారే షాక్ అయిన మనోహరి అయితే చిత్ర దగ్గరికి వెళ్లి నిలదీస్తుంది. కాపాడింది చిత్ర కాదు, అరుంధతి. నా చెల్లెల్ని కూడా నువ్వు చంపడానికి ప్రయత్నిస్తున్నావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నిన్ను వదిలేసి నేను తిరిగి రానే లోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను. ఏ లోకంలో ఉన్నా నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. నీ అంతు చూడకుండా మాత్రం నేను వదిలియను. నువ్వు ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో, నువ్వు ఏ రకంగా చిత్రహింసలు అనుభవిస్తావో అది నీకే వదిలేస్తున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది మనోహరికైతే. మనోహరి మాత్రం కాస్త భయపడుతుంది. కానీ ఇక్కడ చూస్తే భూలోకంలోంచి అరుంధతికి వెళ్లిపోయే సమయం అయితే రానే వస్తుంది. పదండి గుప్తా గారు, ఇక నాకు అర్థమైపోయింది, నేను భూలోకంలోంచి వెళ్లిపోయే సమయం వచ్చేసిందని అని చెప్పేసి గుప్తాతో తిరిగి రాని లోకాలకి బయలుదేరిపోతుంది అరుంధతి అయితే. అలా బయలుదేరి తన జ్ఞాపకాల్ని గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. ఇక ఈ జన్మ జ్ఞాపకాల్ని నువ్వు గుర్తుకు చేసుకోకూడదు, భూలోకంలో ఉన్న బంధాలని నువ్వు వదిలేయాలి అని చెప్పేసి గుప్తా చెప్పడం. ఇక తిరిగి రాని లోకాలకి వెళ్లిపోయిన అరుంధతికి కింద ఉన్న భూలోకంలో జ్ఞాపకాలు ఏమీ కూడా గుర్తుండవు. కానీ అరుంధతికి పునర్జన్మని ప్రసాదిస్తారు అక్కడ ఉన్న దేవతలైతే. ఇక్కడ బాగి ప్రెగ్నెంట్ అవుతుంది. బాగి ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న మనోహరికి మరింత షాక్ అయితే ఎదురవుతుంది. బాగి ప్రెగ్నెంట్ అయితే ఇక నేను అనుకున్నది జరగదు, దీని ప్రెగ్నెన్సీ పోగొట్టాలి, అరుంధతి పీడ వదిలిపోయింది అనుకుంటే ఇప్పుడు మరో రకంగా బాగి నాకు అడ్డు రాబోతుంది. నేను అనుకున్నది జరగాలి అంటే ఇక నేను తల్లిని బిడ్డని ఇద్దరిని చంపే తీరతానని చెప్పి అనుకుంటూ ప్లాన్లు చేసుకుంటూ ఉంటుంది. కానీ బాగి కడుపులో పురుడు పోసుకుంటుంది అరుంధతి. కాబట్టి ఇక అప్పటి నుంచే మనోహరికి చుక్కలు చూపించడం మొదలు పెడుతుంది. కడుపులోనే మనోహరికి ఊహించని షాకులు ఇస్తూ ఉంటుంది. బాగి దరిదాపుల్లో కూడా రాకుండా కవచంలా కాపాడుకుంటూ ఉంటుంది తనకు ఉన్న కొన్ని శక్తుల కారణంగా. మరి రాబోయే కథలో ఇలానే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు కదా, అయితే వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అలాగే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.